హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. మిడ్ నైట్ రివ్యూ అంత లేట్ ఎందుకు అయింది అంటే నిన్న లైవ్లో నామినేషన్స్ అయ్యేసరికి 2:30 అంత అయింది. ఇది ఒక 2 గంటలు నడిచింది, 4:30 అయిపోయి పడుకుని పోయాను. ఇంకా నిన్న అటెస్ట్ వచ్చి నామినేషన్స్ చూసి ఆఫీస్ వర్క్ మురి మిక్చర్ అయిపోయింది. కట్ చేస్తే మార్నింగ్ లెగిసరికి లేట్ 11 అమలు వెళ్ళి ఓటింగ్ అనాలిసిస్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రికార్డ్ది నోట్ చేసుకొని అది అంతే, అంతకు మించి చేయలేదు. సో ఇంట్రెస్టింగ్ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి వెళ్తుంది. ధన్యవాద్. బాగున్నాయి డిస్కషన్లు, బాగున్నాయి. ఎక్కువ డిస్కషన్లో ర్యాట్ గ్రూప్ వాళ్ళు, ర్యాట్ అంటే మనోబాల్ దెబ్బతింటున్నాయి. ఆర్ట్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ, వాళ్ళే ఎక్కువ మాట్లాడుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒక 2-3 కోర్ పాయింట్ల మీదే అలా డిస్కషన్లు. నాకేమనిపించిందంటే హెడ్లైన్స్, తేజకి అవినాష్కి ఎందుకు నామినేషన్స్ అంటే అంత భయం? వీళ్ళకి ఇది 2వ సీజను, ముందు సీజన్లోనే అదే భయం, ఈ సీజన్లోనే అదే భయం. ఎందుకు? నామినేషన్ అనేది ఎలిమినేషన్ ప్రక్రియ కాదు కదా, అదొక ప్రాసెస్, ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రాసెస్. బాగా ఆడితే ఉంటారు, లేకపోతే ఉండరు. వాళ్ళు ఎంత గ్రడ్జ్ మ్యాచ్ చేసినా, ఎంత బయాస్డ్గా చేసినా, ఎంత గ్రూపిజం చేసినా జనాలు చూస్తారు కదా. మీరెందుకు అంత భయపడిపోతున్నారు? ముఖ్యంగా తేజ మరీను అదే నెగిటివ్గా వెళ్తుంది ఆడియన్స్ దగ్గరికి. ఏంటి భయపడతాడు ప్రతిసారి? ఎంత ఇంటలెక్చువల్గా మాట్లాడిన పర్సన్ నామినేషన్స్ దగ్గర ఏం సిల్లీ పాయింట్ వేశారు కదా అని చెప్పి జనాలు అనుకుని సేవ్ చేస్తారు కదా. అలా ఆలోచించవచ్చు కదా, ఎందుకు భయం? అది నాకే అలా అనిపిస్తుందా, మీకు అలా అనిపిస్తుందా? చెప్పండి. భయపడకూడదు నామినేషన్స్లో. వాళ్ళు తప్పుగా నామినేట్ చేశారనుకోండి, మీరు ఉంటారు, మీరు మంచిగా ఆడితే ఉంటారు, మంచిగా ఆడకపోతే జనాలు పంపించేస్తారు. సింపుల్ లాజిక్. అది తేజకి తెలీదా? మరి ఏందో అర్థం కదా. దాని గురించే చాలాసేపు పీక్కున్నారు. కానీ సేవింగ్ చేయట్లేదు ఏంటి, సేవింగ్ రావట్లేదని ఎందుకు పీక్కుంటున్నారు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఒకటి చెప్తానండి, ఆర్ట్ గ్రూప్ అనే కదా, ఎవరైనా సరే బిగ్ బాస్లో ఎందుకు ముందు ఎంటర్ ఇస్తున్నానంటే దీని మీద చర్చ కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి ముందే కావాలని ఇంజెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్లో మనం ఎన్ని వారాలు ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇంపాక్ట్ ఇచ్చా అనేది ఇంపార్టెంట్. 4-5 వారాలు ఉండి వెళ్ళిపోయినా కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం అనుకోండి, గుర్తుంటాం జనాలకు 2-3 ఏళ్ళు. మీరు 11-12 వారాలు సేఫ్గా నామినేషన్స్లో లేకుండా ఏదో అటు తిప్పి సేవింగ్స్ ద్వారా, ఏదో ఇమ్యూనిటీ ద్వారా నెట్టుకొచ్చారనుకోండి, మీరు 13 వారాలు ఉన్నా మీ ఇంపాక్ట్ ఉండదు బయటికి వెళ్ళేసరికి. ఆ 4-5 వారాలు ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. ఈ లాజిక్ గమనించాలి. డ్యూరేషన్ డజంట్ మ్యాటర్. అసలు ఎంత ఇంపాక్ట్ ఇచ్చాం, ఎంత ఇంటెంట్ ఇచ్చాం, అది ఇంపార్టెంట్. ఇలా తెలుసుకోవాలి. సేవింగ్ రాలి, ఎందుకు సేవింగ్ వస్తే ఏం చేస్తారు? ఓకే, మీలో మీరు సేవ్ చేసుకుంటారు, ఏం ఉపయోగం? తర్వాత మళ్ళీ నామినేషన్స్లోకి వస్తే ఇలాగే భయపడాలి. నామినేషన్లో వచ్చా. అదే సేవింగ్ గీవింగ్ లాంటి డైరెక్ట్ 2 నామినేషన్లో బాడుతున్నారు కదా, బాడితే జనాలు సేవ్ చేస్తారు. అదే పాయింట్. ఇది నబీల్ ప్రవర్తన గురించి డిస్కషన్ అయ్యింది. రోహిణి బాగా అట్ అయినట్టుంది. అలాగే నబీల్ కూడా చాలా ఓవర్ చేశాడు. లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. మాట్లాడినట్లే అసలు యాక్చువల్గా అది స్టైల్ అనుకుంటున్నాడు కానీ కొంచెం చిరాగ్గా ఉంది. అలాగే నబీల్ మీద డిస్కషను, విష్ణుప్రియ మీద డిస్కషను, సేవింగ్ రావట్లేదు ఏంటంటే డిస్కషను. నెక్స్ట్ గౌతమ్ కామ్గా పడుకుని పోయాడు, ఏం లేదు ఈరోజు. ముందు ఫేస్ ముందే డిస్క్లైమర్, ఏం లేదు, ఒక డైలాగ్ ఉంటుంది, అది మధ్యలో చెప్తా. వీళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు గౌతమ్ని ఇంటి గ్రూప్ ఒకే పాయింట్ మీద గ్రూప్ టార్గెట్ చేసి దీని మీద డిస్కషను. నిఖిల్ కొన్ని డిస్కషన్లు పెడతాడు, ఆ డిస్కషన్లు విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ, అవి. టాప్ 5 అనాలిసిస్, కరెక్ట్, ఇది మెయిన్. టాప్ 5 అనాలిసిస్ చేస్తాడు బాబు, తేజ బాబు బాగా చేస్తాడు. ప్రాబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎవరు టాప్ 5 అవుతారని చెప్పి ఇవే ఈరోజు మిడ్ నైట్లో హెడ్లైన్స్. అది మ్యాటర్ మొదలెడదాం. ఇంకా కట్ చేస్తే పెద్ద కథ సామి, ఇంకా సుట్టమల్లె ఏం లేవు. సుట్టమల్లె సాంగ్స్ డైరెక్ట్ దేవరా కథ. ఇది దేవరా, కొరటాల శివ దేవరా కథ. అది విష్ణుప్రియ తేజ డిస్కషన్. చెప్పాను కదా, తేజ నామినేషన్స్లోకి వస్తే తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అర్థం కాదు. ఆఫ్ కోర్స్ విష్ణుప్రియ తేజ నామినేట్ చేసి సిల్లియస్ట్ రీజన్. సో వాట్, జనాలు చూసుకుంటారు కదా. అదే అడుగుతాడు తేజ. అడిగే కంటే ముందు మనోడు ఏం మాట్లాడతాడంటే విష్ణుప్రియకి, నీకు నబీల్ ఏదైతే పాయింట్ చెప్పాడు అది అసలు సిల్లీ పాయింట్, నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకోవాల్సింది. విన్నింగ్ రేషియో తక్కువ అన్నాడు కదా, విన్నింగ్ రేషియో డజంట్ మ్యాటర్. అసలు ఏంటి బిగ్ బాస్లోని అందరూ విన్ అయిపోయారు అని చెప్తున్నప్పుడు విష్ణుప్రియ అసలు నేను చెప్పాల్సింది ఏంటంటే, నబీలు విన్నింగ్ రేషియోతో పాటు సీరియస్నెస్ లేదు కూడా అన్నాడు. ఇంకా చెప్పాలంటే కరెక్ట్, విన్నింగ్ రేషియో డజంట్ మ్యాటర్, ఇంటెంట్ ఇంపార్టెంట్ కదా. విష్ణుప్రియ దాంట్లో అంటే దాని కదా, విష్ణుప్రియ ఆడిన గేమ్స్లో మీకు ఇంటెంట్ ఏమైనా కనబడిందా? పాజిటివ్ ఇంటెంట్, అది ఇంపార్టెంట్.
కరెక్ట్గా చెప్పాలంటే ఇంటెంట్ లేదు అమ్మాయి దగ్గర. టాస్క్లు ఆడడం, గెలవడం, ఓడిపోవడం సహజం. 10 టాస్క్లు ఒక్కటన్నా ఒక్కొక్కసారి మంచి అయిపోతుంది. ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీరియస్నెస్ ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఆమెగా లోపించే ఆమె కూడా దానికి డిఫెండ్ చేసుకుంటుంది. నాకెందుకు లేదు, అలా అయితే గేమ్లు ఆడిన వాళ్ళందరూ ఉన్నారా, మెహబూబు, నైని, పవనాలు ఉన్నారా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అది మ్యాటర్ కాదు, నేను అందుకే గట్టిగా డిఫెండ్ చేసుకున్నాను ఆమె చెప్తుంది. కానీ ఆమెలో అయితే ఒప్పుకోవాల్సింది ఆ లోపం ఉంది. ఇది ఏమిరా నువ్వు విష్ణుప్రియ మీద అటాక్ చేస్తున్నట్టే గుండెల మీద చేసుకొని చెప్పండి. విష్ణుప్రియ ఆడిన సోలో గేమ్స్లో విన్ను లూజు డజంట్ మ్యాటర్, స్ట్రాంగ్ ఇంటెంట్తో ఆడింది ఒక గేము పెట్టండి కామెంట్ బాక్స్లో. తర్వాత తేజ యాక్చువల్ పాయింట్ అది కదా, దాని తర్వాత మాట్లాడుతాడనమాట. నాకు నాది తప్ప ఇంకేం దొరకలేదా, నీకు నాది తప్ప ఇంకేం దొరకలేదా అని అడుగుతాడనమాట. నామినేషన్ పాయింట్ నాది బాగా సిల్లీ పాయింట్ అనిపించింది అంటే, లేదు నాకు నీది, అవినాష్ది, ఆ ప్రేరణది ఉంది, బట్ నీది నాకు ముందే ఉంది, అందుకే నువ్వు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువ పాయింట్ చెప్పలేదు, నేను చూసావా, ఎందుకంటే నా మైండ్లో నీ పాయింట్ ఉంది, నేను హట్ అయ్యాను అని చెప్తాడు. తేజ హట్ అవుతాడు. ఎందుకు అదే చెప్తున్నా, హట్ అవ్వడం ఎందుకు, అక్క సొల్లు పాయింట్ వేసింది, జనాలు చూసుకుంటారు, మనకి ఎందుకు ఈ బాధ, ఎంత ఇంటలెక్చువల్ పర్సన్ దీని గురించి పిక్కొచ్చా, అది భయాన్ని వదిలేయాలి, దేవరా సినిమా చూడాలి అది. నెక్స్ట్ రోహిణి, అవినాష్, పృథ్వీ గురించి మాట్లాడుతున్నారన్నమాట. మంచి పాయింట్ ఇది. అది నిజంగా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేయడమే ప్రక్రియని. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది నచ్చలేదు, రెస్పెక్ట్ ఉండదు ప్రక్రియకి. అటుపక్క మన వాళ్ళం పిచ్చోళ్ళవా అక్కడికి వెళ్ళి నించోని అంతసేపు మాట్లాడినప్పుడు అటుపక్క పర్సన్ నించోవాలి కదా, కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊపుకోవడం చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది అని చెప్పి వాళ్ళిద్దరు పృథ్వీ బిహేవియర్ అట్ ద టైమ్స్ ఆఫ్ నామినేషన్స్ గురించి మాట్లాడతారు. అది అగ్రీడ్, అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అది. ఎందుకంటే చెప్తా చూడండి, బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియే చాలా ఇబ్బందికరంగా ఉంచుతారు అన్నమాట. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి 3 వరకు అయింది. కాన్సెప్ట్ ఏంటంటే రాత్రి 3 వరకు ఉంచి మొక్కల మీద పెయింట్లు వేసి నించోపెట్టి చేసేసరికి మనలో సహనం కోల్పోతుంది. సహనం కోల్పోయినప్పుడు మనము ఎలా డిఫెండ్ చేస్తున్నాం, ఎలా వాదించుకుంటున్నాం అనేది చూస్తారన్నమాట. ఆ టైంలో ఈ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనేదే ప్రక్రియ. అందుకే నామినేషన్ ఎప్పుడు టఫెస్ట్గానే ఉంటుంది. ఎక్కువసేపు డ్యూరేషను, ఎక్కువ తినడానికి కూడా వెళ్ళనివ్వకుండా, టాయిలెట్స్ కూడా వెళ్ళనివ్వకుండా, ముఖం మీద పెయింట్లు, రకరకాల గుడ్లు కొట్టడాలు, ఇవన్నీ. అందుకు అలాంటి ప్రక్రియలో అలా కూర్చొని చేయడం అనేది రాంగ్. చెప్పినా కూడా చేయడం రాంగ్. తర్వాత మెల్లిగా నించున్నాడు కానీ అది వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ అవినాష్ అండ్ రోహిణి పాయింట్. నెక్స్ట్ నబీలు, పృథ్వీ, నిఖిలు ఫన్ చేసుకుంటారు, నవ్వుకుంటారు అన్నమాట. ఏది ఇప్పుడు రోహిణి ఒక పాయింట్ వేసింది కదా నబీల్ది, ఆ రెడ్ కలర్ డ్రెస్ది, దానికి నబీల్ పీక్కోవడం కదా, ఫన్ చేసుకుంటారు. ఏందిరా బాయ్ నాకు తెలుసు వీళ్ళు ఇలాగే వెళ్తారని, అది అమ్మ తోడు, అది నేను ఆ రెడ్ కలర్ టీషర్ట్ది నేను జోక్ అని చెప్పిన, నేను నిఖిల్ వైపు కూడా చూసిన అంటే పృథ్వీ అంటే అది జోకే కదా, మళ్ళీ చెప్పడం ఏంటంటే అదే కదా, మళ్ళీ తిప్పి మళ్ళీ దాని మీద నామినేషన్ వేసారని చెప్పి ఆ పాయింట్ మీద, ఆ నామినేషన్ పాయింట్ మీద ముగ్గురు సటైరికల్గా జోకులు వేసుకొని నవ్వుకుంటారు అది. నెక్స్ట్ రోహిణి ఏమో అవినాష్ చెప్తుంది అన్నమాట నబీల్ బిహేవియర్ గురించి. నబీల్ బిహేవియర్ మొన్న పాట్ గేమ్లో నాకు నిజంగా నచ్చలే. ఆ స్కూప్లో ఆ స్కూప్తో అంత హార్ష్గా వేయాల్సిన అవసరం లేదు, కుండ పడిపోతే ఏంటి పరిస్థితి, మనోడు స్కూప్తో హార్ష్గా వేసి మళ్ళీ మనోడు ఏం వాదిస్తున్నాడు, అటుపక్కలే సరిగ్గా ఆడలేదు, అది అలానే ఆడాలి అంటున్నాడు, అది నాకు నచ్చలేదు అని చెప్తుంది. అండ్ నబీల్ అంతే, మన దగ్గర హట్ అయితే అక్కడికి వెళ్తాడు, అక్కడి దగ్గర అయితే హట్ అయితే ఇక్కడికి వస్తాడు, ఎప్పుడు విన్నే తీసుకుంటాడు, లూజింగ్ తీసుకోడు అని చెప్పి మంచి చాలా కరెక్ట్ పాయింట్లు మాట్లాడుకున్నారు అవినాష్. నబీల్ బిహేవియర్ అలాగే ఉంటుంది, విన్ను తీసుకుంటాడు కానీ విన్ను లూజ్ కాదు. క్రిటిసిజం తీసుకోలేడు, క్రిటిసిజం తీసుకోవాలి. క్రిటిసిజం తీసుకున్న వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో ముందుకు వెళ్తారు, విన్నర్ కూడా అవుతారు. క్రిటిసిజం అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ రోహిణి ఏమో అవినాష్కి ఏం చెప్తుంది, సేవింగ్ ఇవ్వలేదు ఎట్రా ఈసారి అని చెప్పి మాట్లాడుకుంటారు, చెప్పాను సేవింగ్ గురించి. నెక్స్ట్ అవినాష్ పృథ్వీనే అడుగుదాం అనుకున్నా, రోహిణికి నేను రక్షణ కవచం అన్నావు కదా ఎక్కడ అని చెప్పి మర్చిపోయాను నామినేషన్స్లోని అని చెప్పినప్పుడు రోహిణి పృథ్వీ గురించి చాలా మంచిగా మాట్లాడుతుంది. యాక్చువల్గా పృథ్వీని ఈ వారం నాకు నామినేషన్ చేయలేదు, అది చేయలేదు. యాక్చువల్గా తెలుసు కదా మీకు ఎందుకు చేయలేదంటే, పాపం మొన్న వారం నాతో ఆ కుండ టాస్క్లో ఈక్వల్గా కష్టపడ్డాడు. అసలు నేను నా వల్ల కాలేదు, మా నోటి తీసేసిన 5 సెకండ్లకే నేను తీసేసాను. ప్రతి టాస్క్లో ఈక్వల్గా కష్టపడ్డాడు. అండ్ మనోడు ముందు వారాల్లో చాలా పృథ్వీ అంటేనే 20 ఫౌల్ గేమ్స్ ఆడతాడు. అలాంటిది మొన్న ప్రక్రియలో చాలా టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెడ్డి గేమ్ దగ్గర కూడా
వాటర్ది పట్టుకెళ్ళేది, అక్కడ ఫౌల్ గేమ్ ఆడొచ్చు, నాకు తోసివచ్చు. బట్ ఆ అబ్బాయి ఎక్కడ అలాంటివి చేయలేదు త్రూ అవుట్ ఆ వీక్. సో నాకు ఫెయిర్గా ఆడాడు అనిపించింది, పాపం కష్టపడి ఆడాడు. అందుకే నాకు పృథ్వీ మీద కంప్లైంట్స్ ఏమీ లేవు. ప్లస్ వాళ్ళ మదర్ కూడా వచ్చి చెప్పారు నిన్ను లాస్ట్ మెగా చీఫ్గా నేను చూడాలి ఉందని. అలాగే మనోడు 13 వారాల నుంచి ట్రై చేస్తున్నాడు, కష్టపడ్డాడు వితౌట్ ఫౌల్ గేమ్స్. సో పృథ్వీ మీద అందుకే నేను నామినేషన్స్లో పెట్టలేదు, నాకు ఏం కంప్లైంట్స్ లేవు అని చెప్పి చాలా పాజిటివ్ వేలో చెప్తుంది రోహిణి పృథ్వీ గురించి. తర్వాత తేజ వస్తాడు ఆ వాష్రూమ్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ విష్ణుప్రియ నామినేషన్ పాయింట్ గురించి రోహిణికి అవినాష్కి చెప్తాడు. విష్ణుప్రియకి నీది నాది ప్రేరణది ఉన్నదంట, బట్ ఆమెమో తిప్పి మళ్ళీ నాది వేసింది నామినేషన్ పాయింట్ అని చెప్పి మళ్ళీ మనోడు పీక్కుంటాడు. తేజ ఆ గ్రూపిజం అనే పాయింట్ గురించి తేజ ఏదైతే ఇక్కడ స్పష్టంగా చెప్తాడో అంత స్పష్టంగా పృథ్వీ నామినేట్ చేసినప్పుడు చెప్పడు. అదే వాళ్ళు చెప్తారు, అరే నువ్వు ఏమనుకోక ఈసారి ఈ వీక్ నామినేషన్ నీది అంత పసలేదు, ఏదో త్వరగా హడావిడిగా చేస్తున్నట్టు అనిపించింది, అసలు తేజ అంటేనే నామినేషన్స్ అది మిస్ అయింది అంటే. లేదన్నా నేను కరెక్ట్గానే చెప్పాను, ఈ పాయింట్లు హైలైట్ అయ్యాయంటే అంతగా హైలైట్ ఏం అవ్వలేదు, అదే కదా చెప్తున్నాను, నువ్వు ఏం ఫీల్ అవ్వక ఇలా అన్నావు అని చెప్పి అవినాష్ రోహిణి చెప్తారు. తేజ ఏం చెప్తాడంటే ఈ గ్రూపిజం అనే పాయింట్ మొన్న నేను ఓపెన్గా చెప్పా పృథ్వీకి, నాకు 3 ఇన్స్టెన్స్లో క్లియర్గా కనిపించిందని. ఒకటి వాళ్ళ ముగ్గురు కలిసి నామినేషన్స్లో నా పైకి రావడం, 2 విష్ణుప్రియ గారు అదే జైలు నామినేట్ చేసినప్పుడు ఆ టీం అంతా కలిసి డిస్కషన్ పెట్టి చేయడం, అది నాకు నచ్చలేదు, అది గ్రూపిజం. 3వది మొన్న నెక్ టాస్క్లో కూడా మొత్తం వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ నా మీదకి రావడం, ఇది గ్రూపిజం కదా. ఇంత క్లియర్ ఇన్స్టెన్స్లో 1, 2, 3 చెప్పా. అంతలో గౌతమ్ వస్తాడు, గౌతమ్ ఏం రిలాక్స్ పడుకుంటాడు, ఇది నచ్చింది, ఏదైతే సావండి నా ఆట నేను ఆడే నామినేషన్ అయిపోయింది పడుకుంటా, మధ్యలో నో బ్యాక్ బిచ్చింగ్. తేజ గౌతమ్ని అడుగుతాడు అనమాట, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నామినేషన్ చేయడం టార్గెట్ కాదా అని చెప్పి గౌతమ్ని అడిగితే గౌతమ్ రియాక్షన్ నాకు తెలీదు. తేజ అంటాడు, తెలియదేట్రా నిన్నే కదా చేసింది అంటే, ఏమైనా చేయనీరా బాయ్ నాకు తెలియదు అని చెప్పి పడుకుని పోతాడు. ఏం డిస్కషన్లు ఉండవు, ఏం బ్యాక్ బిచ్చింగ్లు, ప్రశాంతంగా పడుకున్నాడు. వీళ్ళు ఎందుకు పీక్కోడు, వీళ్ళు కూడా పడుకోవచ్చు కదా, అది పడుకుంటే మనకు కంటెంట్ రాదు. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది రోహిణి దగ్గరికి, నీకెందుకు సేవింగ్ పవర్ రాలేదంటావు అని చెప్పి సేవింగ్ పవర్ గురించి మాట్లాడుతుంది రోహిణి. అదే నాకు అర్థం కాలేదంటే తేజ 13వ వారం కూడా మీకు సేవింగ్ కావాలా అంటే ప్రేరణ ఏదో చిన్న హోప్ అంటే రోహిణి ఏమో పృథ్వీ గురించి మాట్లాడుతుంది ప్రేరణతో. అదే ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్లన్నీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తుంది. తేజ ఏమో ప్రేరణని అడుగుతాడు, ఒకవేళ సేవింగ్ పవర్ రోహిణి గారు కానీ ఇచ్చుంటే ఆమె ఎవరిని సేవ్ చేస్తారనుకుంటా అంటే ప్రేరణ నీకే సేవ్ చేస్తుంది అంటే, నన్ను ఎందుకే చేస్తుంది అంటే, నిన్ను ఎందుకు చేస్తుంది అంటే ఈరోజు నీకు నామినేషన్స్లో నీకు ఒక పాయింట్ పడింది, అందరికల్లా సిల్లియెస్ట్ పాయింట్ నీకే పడింది, అందుకు నిన్ను సేవ్ చేస్తుందని చెప్పి బాగా చెప్పింది. మనోడు గ్రూప్ మీ ముగ్గురు ఒక గ్రూప్ కాబట్టి సేవ్ చేస్తుంది అనే ఆన్సర్ వస్తుంది అనుకున్నాడు. ప్రేరణాజీ కరెక్ట్ పాయింట్ అనాలిసిస్ చేసి చెప్పింది, అది జబ్బకి సైలెంట్ అయ్యాడు కుర్రాడు. నెక్స్ట్ రోహిణి ఏమో ప్రేరణకి నబీల్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది అనమాట. అసలు ఏందే నబీల్ బిహేవియర్, అసలు వినడా అబ్బాయి, అసలు వినవట్లేదు, తలనొప్పి వచ్చింది, అసలు రెస్పెక్ట్ లేదు ప్రక్రియ మీద, అలా అరుస్తూనే ఉంటే అటుపక్క పాయింట్ ఏమీ వెళ్తుంది అసలు అంటే. ప్రేరణ కూడా అదే అర్థమైంది, ఒప్పుకుంటుంది, ఒప్పుకొని నేను చెప్పాలి వచ్చినప్పుడు నబీల్కి నా డైరీ అని చెప్తుంది కదా, చెప్తా అంటుంది. బట్ రోహిణి ఏదైతే చెప్పిందో ఒప్పుకుంటుంది. తేజ మళ్ళీ ఫీల్ అవుతాడు అన్నమాట విష్ణుప్రియ నామినేషన్ గురించి, అదే పాయింట్లు చెప్పుకుంటూ. ఎందుకు ఇదే వెళ్తుంది బయటికి, నామినేషన్ పాయింట్ అది వదిలేయాలి, సిల్లీ పాయింట్ జనాలు చూసుకుంటారు, అది ప్రక్రియ. ఎక్కువసేపు పీక్కుంటే అదే నెగిటివిటీ. ప్రేరణ ఏమో విష్ణుప్రియ ఆ టెడ్డీ గేమ్లోది చెప్తుంది, ప్రేరణ ఆడింది అబ్జల్యూట్ ఫౌల్ గేమ్, అది ఎంతమంది అయినా దాని మీద నామినేషన్ చేయొచ్చు, ఆమె క్లియర్గా మాటలు మార్చింది, ఆమెకి నిజంగా కాంపిటీషన్ అనుకుంటే ఇద్దరు అనుకోలేదు తేజ అండ్ యష్మి. తర్వాత తేజది పడేసిన తర్వాత మనం తెచ్చా అని చెప్పి ఏదో ఆర్టిఫిషియల్గా యష్మిని కొట్టింది, అసలు యష్మి లేకపోతే ఆమె కొట్టేది కాదు. సో ఇలా ఎన్ని విధాలుగా చూసినా ఆమె చేసిందంతా ఫౌల్ గేము, ఆమెకు ఆ పాయింట్ల మీద ఎన్నిసార్లు అయినా వేయొచ్చని ప్రేరణ చెప్తుంది. ఇప్పుడు ప్రేరణ వెళ్ళిపోయింది, వీళ్ళు ఆర్ట్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ ఏంద్రా సేవింగ్స్ రాలే, వీళ్ళు ముగ్గురు ఉన్నాడు. అప్పుడు అవినాష్ కూడా అంటాడు మాట, నేను 2 సార్లు ఉన్నప్పుడు 2వ సారి కూడా రాలే, నేను 2వ సారి ఉండడం వల్లే నాకు ప్రాబ్లం అయింది, 2వ సారి మెగా చీఫ్ అవ్వడం వల్ల నా టీషర్ట్ త్వరగా చింపిస్తారు, స్కోప్ రాలేదు, సేవింగ్ అంటే వీళ్ళు ఎలా అంటే సేవింగ్ వచ్చుంటే బాగున్ను అన్నట్టు మాట్లాడుకుంటారు. ఎందుకు నేను ఇందాక ఫస్ట్ ఒక ఇంట్రో ఇచ్చాను చూసానా, 4-5 వారాలు ఇంపాక్ట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోవడం బెటర్ రాదర్ దెన్ బీయింగ్ సేవ్డ్ బై ఇమ్యూనిటీ షీల్డ్ ఏదో షీల్డ్తో. సో దీని గురించి వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడుకుంది అంత మంచిది, బట్ ఈరోజు అంతా మాట్లాడుకుంది దీని గురించే. అండ్ మళ్ళీ ఆమె చెప్తుంది రోహిణి,
ప్రేరణ వచ్చి అడిగింది సేవింగ్ పవర్ వస్తే నాకు ఇస్తావంటే లేదని చెప్పాను నేను. అంటే దాని మీనింగ్ ఏంటంటే రోహిణి గారు ఒకవేళ వస్తే వీళ్ళిద్దరికే వాడుదును, అందుకే అలా అంత ఫీల్ అయ్యి ఇన్నిసార్లు రిపీట్ చేసుకుంటున్నారు. సో నేనేమంటున్నానంటే అటుపక్క వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు 100%, మరి వీళ్ళు కూడా ఆడుతున్నారు కదా, అది అంతకుమించి చేయలేదు. ఇంకా అటుపక్క గ్రూప్ గేమ్ ఆడుతూ నబీల్కి షీల్డ్ వస్తే మనోని సేవ్ చేశాడు, ఎవరిని, అవినాష్ని. అలాంటివి రావట్లే పాయింట్లు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వీళ్ళు ఒకసారి గమనించండి, వీళ్ళకి ఎప్పుడైనా ఇమ్యూనిటీ షీల్డ్ ఇలాంటివి వచ్చినాడు అటుపక్క గ్రూపులకి ఏమైనా అప్లై చేశారా? లేదు. కానీ అటుపక్క అంత పెద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు అది అప్లై చేశారు, అది మాట్లాడలే. ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉన్నంత వరకు నబీల్తో బాగున్నారు. ఎప్పుడైతే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ అయిపోయిందో నబీల్తో టర్మ్స్ బాలే. ఎందుకు? ఇవి కూడా వేరియేషన్సే కదా, ఇవి కూడా చూడాలి కదా, ఒకసారి ఆలోచించండి. అది అవినాష్ తేజకి చెప్తాడు, ఈరోజు నువ్వు సరిగ్గా పాయింట్స్ పెట్టలేదురా, నువ్వేమైనా అనుకుంటే పృథ్వీది వాడు టాపిక్ ఎందుకు చెప్పలేదు గౌతమ్ మీద అనేది, అది కూడా చెప్పొచ్చు కదంటే తేజ అంటే నాకు జరిగినవే చెప్దాం అని చెప్పా. ప్రేరణ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను, చాలాసేపు సాగడీసింది, నాకు నిద్ర కూడా వచ్చేసింది, దానివల్ల డిస్టర్బ్ అయ్యాను అని. ఇప్పుడు అవినాష్ ఏమో రోహిణికి చెప్తాడనమాట, విష్ణుప్రియ పాయింట్స్ మాత్రం భలే పెట్టావే నువ్వు అంటే, చాలా బాగా మాట్లాడాడు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడు, పక్క నుంచి ఆన్సర్ రాలేదంటే రోహిణి అంతే, అది పాయింట్స్ ఫ్లిప్ చేస్తుందిరా, నాకు నచ్చదు, ఒకటి చెప్తే వెంటనే ఫ్లిప్ చేస్తుంది, అప్పుడే శివంగి అంటది మళ్ళీ గేమ్స్ ఆడలేదంటది, దొరికిపోయింది ఈజీగా అని. రోహిణి ఏమో తేజకి మళ్ళీ అదే చెప్తుంది, ఏమోరా ఈరోజు అయితే నువ్వు నామినేషన్ సరిగ్గా చేయలేదు అనిపించింది, ఆ స్టైల్ అయితే నేను మిస్ అయింది. ఇప్పుడు తేజ టాప్ 5 అనాలిసిస్ చేస్తాడు. ఫస్ట్ ఏమంటాడంటే 3 కన్ఫామ్ అండి, నిఖిల్, నబీలు, గౌతము, మీరు కూడా కన్ఫామే అన్నట్టు మాట్లాడతాడు. 5వది ప్రేరణ, విష్ణుప్రియ, వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళు వెళ్తారు, మోస్ట్లీ విష్ణుప్రియ వెళ్ళి ప్రేరణ ఎలిమినేట్ అయిపోతుంది అన్నట్టు మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ఎలా సెగ్రిగేట్ చేస్తారంటే మళ్ళీ మాట్లాడుకొని 3 పక్క, నబీలు, గౌతము, నిఖిల్ 3 పక్క, టాప్ 5 ఉండదు, టాప్ 6 ఉంటుంది. ఆ 3కి 6 ఉన్నాం, మన 3 లైక్ అంటే రోహిణి, తేజ, అవినాష్, అటుపక్క వాళ్ళ 3 పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ, ఈ 6లో 3 వెళ్తారు. అది ఎవరు వెళ్తారు అనేది చూడాలి అని చెప్పి ఈ డిస్కషన్. బట్ ముందు మనోడు వేసిన టాప్ 5 ఏంటంటే నిఖిల్, గౌతము, నబీలు, రోహిణి గారిని కూడా వేసాడు, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి, ఎఫిక్షన్ ఉంది కాబట్టి, టికెట్ టు ఫైనల్ వస్తే డైరెక్ట్ జంప్ కదా, ఆ ప్రాబిలిటీతో వేసాడు, చెప్పలేక. 5th వచ్చేసరికి విష్ణుప్రియ ఆర్ ప్రేరణ అని వేసాడు, బట్ ఎక్కువ ఎడ్జ్ విష్ణుప్రియకే ఉందన్నట్టు మాట్లాడతాడు. అది ఇది మనోడు అనాలిసిస్, చాలాసేపు జరుగుతుంది, స్వీట్గా షార్ట్గా చెప్పాను. నెక్స్ట్ నిఖిల్ విష్ణుప్రియకి చెప్తారన్నమాట ప్రేరణ నామినేషన్ గురించి. ఆమె నామినేషను ఆమె ఒప్పుకోలేదు కానీ అది రాంగ్ అన్నట్టు, ఇది అది కరెక్టే. రోహిణి ఇది తుప్పాస్ పాయింట్ అని చెప్తే అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతా. తర్వాత విష్ణుప్రియ ఏమంటుందంటే ఆమె నాతో చెప్పింది తను తప్పు చేస్తే ఎవరైనా తను తప్పు చేశారంటే ఒప్పుకుంటా అన్నది, బట్ నీ దగ్గరికి వచ్చేసరికి అది ఒప్పుకోలేదంటే నిఖిల్ అంటాడు ఒప్పుకుంది, ఇండైరెక్ట్ వేలో ఒప్పుకుందని చెప్పి నవ్వుకుంటాడు. ఇప్పుడు రోహిణి ఈ పాయింట్ చెప్తే చూడండి లాజిక్, నిఖిల్ నామినేషన్ పాయింట్ ప్రేరణ నాకు నచ్చలే, అది ఏదో పాపం కన్ఫ్యూజ్ అయ్యి వేసింది. ఏంటి పాపం కన్ఫ్యూజ్ అయ్యి, అది పర్ఫెక్ట్ పాయింట్ అకార్డింగ్ టు మీ, ఎందుకో చెప్తా. రోహిణి నబీల్ని నామినేట్ చేసింది ఏ పాయింట్ మీద, స్కూపులు వేసినప్పుడు హార్ష్గా వేసాడు అని చెప్పి. అది ఇంకా చెప్పాలంటే హార్ష్గా వేసేది అనేది ఎండ్ ఆఫ్ ద డే అది ప్రవర్తన అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ విధానం, అందరూ ఒక్కొక్కలా ఆడరు కదా, బట్ అది ప్రక్రియలో భాగమే, అవుట్ ఆఫ్ రూల్స్ కాదు కదా. రూల్స్లో అవుట్ ఆఫ్ రూల్స్ కాని చేసిందే నామినేట్ చేసింది నబీల్ని, ఎందుకంటే తను హట్ అయింది అలాగే వేసాడు అని చెప్పి. బట్ అది తన స్టైల్, ఎలా అయినా వేయచ్చు, అది హార్ష్గానే వేసాడు నేను చెప్తా, బట్ అవుట్ ఆఫ్ రూల్స్ కాదు. అవుట్ ఆఫ్ రూల్స్ కాదేందే ఇప్పుడు రోహిణి గారు ఆమె కుండలో పడింది అని చెప్పి నామినేట్ చేసినప్పుడు, ఇప్పుడు నిఖిల్ రూల్స్ని ఫాలో అవ్వకుండా అవుట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయిన ప్రేరణ చెప్పిన సంచాలక చెప్పిన ఆకుండా అవుట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయిన ప్రేరణ మీద ఎందుకు నామినేట్ చేయకూడదు? ఎందుకంటే దానివల్ల ఫస్ట్ థింగ్ రూల్ బ్రేక్ చేసింది, రెండోది సంచాలక చెప్పిన వెళ్ళలేదు, మూడోది ఆమె చేసిన ప్రక్రియ వల్ల పృథ్వీకి ఎక్కువ స్ట్రెయిన్ పడింది 2 రౌండ్లు, అది బ్యాలెన్స్ ఎప్పుడైంది 2 రౌండ్లు ఆఫ్టర్ 30 to 45 minutes. సో 3 ఇంపాక్టెడ్ ఏరియాస్. సో బలమైన పాయింటే కదా, ఇంత బలమైన పాయింట్ ఇది బలమైన పాయింట్ కాదని చెప్పి రోహిణి గారు అంటున్నారు, చూసారా అది నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఆమె రూల్స్ ఫాలో అయిన నబీల్ మీదే బిహేవియర్ బాగాలేదని వేశారు, ఓకే రైట్ యాక్సెప్టెడ్. అలాంటిది రూల్సే తప్పి ఇన్ని చేసినప్పుడు ఎందుకు వేయకూడదు? పాపం కన్ఫ్యూజ్ అయిందంటే అంటే మన వరకు వచ్చే వరకు పాపం, అటుపక్క వచ్చే వరకు నేరం అంటే రాంగ్ కదా. ఒకసారి ఆలోచించండి, నాకు అది అస్సలు నచ్చలే, మీకేమనిపించింది చెప్పండి. అది
అవినాష్ ఇంకా ఎలిమినేట్ అయిపోతాను ఫిక్స్ అయిపోతారు అనమాట. లాస్ట్ టైము ఇలాగే ఫీల్ అయ్యా 13 వారం ఎలిమినేట్ అయితే, ఇది 13 వారం ఏదవుతుంది అని చెప్పి పాట పాడుకుంటాడు. తర్వాత ఇంకా లాస్ట్ డిస్కషన్ నిఖిల్ విష్ణుప్రియతో మాట్లాడుతాడనమాట. నాకు ఒక దగ్గర కాలింది, రోహిణి నీకు నామినేట్ చేసినప్పుడు అటుపక్కలు వచ్చి నవ్వుకుంటున్నారని నాకు తెలిసి తేజ అవినాష్ నాకు బాగా వండింది, ఇలా చూశాను ఇది చెప్తాడు అంతే. ఓవరాల్గా అయితే డిస్కషన్ ఇదే జరిగేది. దాని తర్వాత మళ్ళీ రోహిణి తేజ అవినాష్ ఆ సేవింగ్ల గురించి, ఇమ్యూనిటీ షీల్డ్ గురించి, నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి ఇవే మాట్లాడుకుంటారు. నబీల్ గురించి, నబీల్ ప్రవర్తన గురించి ఇదే లూప్ 3-4 సార్లు నబీలు విష్ణుప్రియ గురించి. అది ఓవరాల్గా జరిగింది డిస్కషన్ ఇది. ఐ హోప్ ఇది ఎంతసేపు 20 నిమిషాలు వచ్చింది, చాలు షార్ట్ అండ్ స్వీట్గా వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. లైక్ చేసి చూడండి, కొంచెం హెల్ప్ అవుతుంది. సభకు నమస్కారం, ధన్యవాదాలు.